Greetings to all, name of Jesus Christ. మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామమున పేరిట ప్రత్యేకమైన వందనాలు దేవుని బిడ్డలారా. There was a rich man. లూకా శుభవార్తలో మనం చూస్తూ ఉంటే అక్కడ ఒక ధనవంతుడైన ఒక వ్యక్తిని మనం చూస్తూ ఉన్నాం. Who was dressed up purple and find right and feast every day. కాబట్టి ఆ ధనవంతుడు ఏం చేస్తున్నాడంటే ప్రతిరోజు చక్కగా తింటున్నాడు, ఊదా రంగు వస్త్రాలు వేసుకొని చక్కగా సన్నపు నార దుస్తులు ధరించుకొని ప్రతిదినము తింటున్నాడు, నిద్రపోతున్నాడు, సుఖిస్తూ ఉన్నాడు ధనవంతుడు. There was a poor man. మనం అదే ప్రాంతంలో మనం చూస్తూ ఉన్నాం ఒక పూర్ అంటే పేద వ్యక్తిని మనం చూస్తూ ఉన్నాం. Who was led at rich man gate. ఈ యొక్క పేద వ్యక్తి ఏం చేస్తున్నాడంటే ఆ ధనవంతుని ఇంట యొద్ద ఉండి ఏదైనా దొరుకునేమోనని పాపం ఎదురు చూస్తూ ఉన్నాడు. ఆ యొక్క అతను ఏదైనా సహాయం చేస్తాడేమో, ఏదైనా ఇస్తాడేమోనని పీదగా ఎదురు చూస్తున్నాడు. ఇక్కడ మనం చూస్తూ ఉంటాం బ్రతికినంత కాలం ఒక వ్యక్తి ఇష్టానుసారంగా బ్రతికాడు. తనకి దైవిక భయం లేదు, దేవుడు తగ్గించుకోమన్నాడు, దేవుడు లోబడమన్నాడు, ఎన్ని ఇచ్చినా నేను నన్ను స్తుతించాలని దేవుడు చెప్తే అతడు మాత్రం దేవుని భయం లేక తిని త్రాగి నచ్చినట్లుగా బ్రతికేసి అతడు చనిపోతున్నాడు. రెండోదిగా పేద వ్యక్తి చాలా తగ్గించుకొని దీనుడిగా భూమి మీద బ్రతికి అతడు కూడా చనిపోతున్నాడు. ఇక చనిపోయినాక ఏం జరిగిందో చూద్దాం. And was carried by angels to Abraham house. మనం చూస్తూ ఉన్నాం పేద వ్యక్తి చనిపోయినప్పుడు అతడు దేవదూతలు దిగి వచ్చేసి దేవదూతలు అతను తీసుకొని వెళ్ళి అబ్రహాం ఇన్వైట్ చేస్తున్నాడంట. అక్కడ గట్టిగా చప్పట్లు కొట్టి దేవునికి మహిమ. మనం దైవికంగా ఈ భూమి మీద నీతిగా బ్రతికితే మనము ఇక్కడ చనిపోతే మన కొరకు ఎవరు వస్తారు? దేవుని దూతలు వస్తాయి. ఒక పేద వ్యక్తి చనిపోతే, ఒక పేద వ్యక్తి మరణిస్తే దేవదూతలు వచ్చి ఆ వ్యక్తిని తీసుకొని వెళ్ళి అక్కడ ఎవరు మనకి ఇన్వైట్ చేస్తున్నారు? అబ్రహాం మనల్ని ఇన్వైట్ చేస్తూ అబ్రహాం యొక్క రొమ్మును హత్తుకునే విధంగా మరి ఒక మంచి భక్తుడు మనకి ఆహ్వానాన్ని తెలియజేస్తాడు. మనందరికీ తెలుసు అక్కడ మాత్రం చనిపోయి వేదన పడుతూ చుక్క నీటి కోసం అలమటిస్తున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. దీని నుంచి మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే మనకి ఏది ఉన్నా లేకపోయినా దేవుని దగ్గర మనం తగ్గించుకొని నడుచుకుంటే బ్రతికినా సంతోషమే, చనిపోయినా సంతోషమే. అందుకని దేవుని బిడ్డలారా ఉన్న కొద్దిదాన్ని బట్టి ఎక్కడ దేవుణ్ణి వదిలిపెట్టొద్దు. నీకు చిన్న ఉద్యోగం ఉందా, ఇంకా నమ్మకంగా బ్రతకాలి, ఇంకా లోపడు మంచి స్థితి ఇస్తాడు, మంచి ప్రమోషన్స్ ఇస్తాడు. నువ్వు గాని తల తిక్కగా కొంచెం వ్యతిరేకత చూపించావా ప్రమోట్ చేసి కూర్చోబెట్టేస్తాడు. రాత్రికి రాత్రే భవనంలో ఉన్న వ్యక్తిని రోడ్డు మీద కూర్చోబెట్టేస్తాడు. యోసేపు బావిలో ఉన్న వ్యక్తిని భవనానికి చేర్చాడు కదా. ఇలాంటి స్థితి మనందరికి రావాలి. నీకున్న చిన్న దాంట్లో కృతజ్ఞత కలిగి జీవిద్దాం. చిన్న వ్యాపారమా, చిన్న సంపాదన, చిన్న కుటుంబమా, ఉన్నదాన్ని బట్టి తగ్గించుకో, ఇంకా లేపుతాడు, ఇంకా దీవిస్తాడు. అంతేగాని ధనవంతుని వలె నాకేంటి, నాకు ఉద్యోగం ఉంది, నాకు భార్య ఉంది, నాకు పిల్లలు ఉన్నారు, నా ఇంటికి అన్నీ వస్తాయి, ఇవన్నీ మనం చేయొద్దు. దీవించుకోవడం ఇంకా లోపడదాం, ఇంకా దీవించబడదాం. ఒక ఎదిగే మొక్క సైలెంట్ గా ఎదిగిద్ది, కాలమందు చక్కగా ఫలాలు ఇచ్చిద్ది, పచ్చగా ఉండిద్ది, ఆకు వాడక ఫలం ఇచ్చే చెట్టులా మనం మార్చబడాలంటే మౌనంగా ఎదుగుదాం, తగ్గించుకుందాం, దేవునికి లోపడదాం, ఆత్మీయంగా బలపడదాం.